విక్కీ కౌశల్ కొత్త హిందీ సినిమా ఛావా రిలీజ్ అయి నిన్న సోమవారంతో 18 రోజులు కంప్లీట్ అయింది. ఈ 18 రోజుల గ్రాస్ కలెక్షన్స్ చూస్తే ఇండియాలో ఈ సినిమా 556 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే ఓవర్సీస్ నుంచి 77 కోట్లు వచ్చాయి. టోటల్గా 18 రోజుల్లో ఛావా సినిమా 633 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక అందులో జీఎస్టీ తీసేస్తే నెట్ కలెక్షన్స్ 550 కోట్లు ఉంది. ఈ సినిమా బడ్జెట్ 140 కోట్లు అయితే 410 కోట్ల లాభాలతో సినిమా హ్యూమంగస్ బ్లాక్ బస్టర్ అయింది. ఇక ఈ శుక్రవారం మార్చి 7న తెలుగులో రిలీజ్ అవుతుంది. నిన్న గీతా ఆర్ట్స్ వాళ్ళు బన్నీ వాసు ఈ సినిమా ప్రెస్ మీట్ పెట్టాడు క్వశ్చన్ అండ్ ఆన్సర్లో. సో తెలుగులో డబ్ చేశారు, బట్ డబ్బింగ్ ఆర్టిస్టులతో చేపించారు, ఎవరి స్టార్ హీరోలతో చేపించలేదు. బట్ ఎవరైనా సినిమా మిస్ అయింటే హిందీలో తెలుగులో ఖచ్చితంగా చూడండి. లాస్ట్ 40 నిమిషాలు అద్భుతంగా ఉంటుంది సినిమా. నిజంగా జరిగిన కథ, ఛత్రపతి శివాజీ కొడుకు ఛత్రపతి సంభాజీ మహారాజ్ నిజ జీవిత గాథ అదిరిపోయింది. ఔరంగజేబ్గా అక్షయ్ ఖన్నా సూపర్ చేశాడు, అండ్ వైఫ్గా రష్మిక మందన సరిపోయింది. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అదిరిపోయింది. సో డోంట్ మిస్, వాచ్ దిస్ మూవీ ఇన్ థియేటర్స్. హిందీలో చూడండి ప్రిఫరబుల్లీ. హిందీ అర్థం కాదంటే తెలుగులో ఈ శుక్రవారం వస్తుంది. సో వెయిట్ చేసి తెలుగులో మాత్రం మిస్ అవ్వద్దు. అది మన ఛావా. అంటే ఇప్పటికే ఈ సినిమా చాలా సినిమా రికార్డ్స్ని క్రాస్ చేసింది. ఆల్రెడీ బాహుబలి 1 కలెక్షన్స్ క్రాస్ అయింది, జైలర్ అయిపోయింది, సుల్తాన్ అయిపోయింది, సలార్ కూడా దాటేసింది. ఇప్పుడు మిగిలిందంతా ఇప్పుడు గదర్ 2 రావాలి. గదర్ 2 686 కోట్లు వచ్చాయి టోటల్ రన్లు. ఇప్పుడు 633 కోట్లు కాబట్టి గదర్ 2ని కూడా క్రాస్ చేస్తుంది. 700 కోట్ల వరకు వెళ్తుంది. ఇక ఆ పైన ఇంకా వెళ్తుందా లేదా, ఎందుకంటే 800 కోట్ల చిల్లర మనకు మన పుష్ప 2 ఉంది హిందీ కలెక్షన్స్లో. సో అంతవరకు కష్టమే, కానీ 700 కోట్లు అయితే కన్ఫర్మ్డ్గా వెళ్తుంది. చూడాలి మరి. ఆల్రెడీ ఇంకా 18 రోజులు అయిపోయింది. ఇంకా ఈ వారమే లాస్ట్ నాకు తెలిసి. ఈ వారము ఈ వీకెండ్ బిగ్గెస్ట్ వీకెండ్ ఉండొచ్చు. ఆ తర్వాత ఇక తగ్గుతాయి, చూడాలి. అయినా కానీ ఎక్సలెంట్ ఎస్పెషల్లీ మహారాష్ట్రలో మనకు పుష్ప 2 240 కోట్లు మహారాష్ట్రలో వస్తే ఈ సినిమా 17 రోజుల్లోనే ఆ కలెక్షన్స్ క్రాస్ చేసింది మహారాష్ట్రలో. అదే ఎక్కువ బిగ్ బెల్ట్, హిందీ సినిమాలు చూసే బెల్ట్. అది మన ఛావా. విక్కీ కౌశల్ అదరగొట్టేశాడు. విక్కీ కౌశల్ కొత్త హిందీ సినిమా ఛావా రిలీజ్ అయిన మొదటి 18 రోజుల్లో 633 కోట్ల గ్రాసు. అందులో నెట్ కలెక్షన్స్ వచ్చేసి 550 కోట్లు. సినిమా బడ్జెట్ 140 కోట్లు అయితే 400 కోట్ల లాభాలతో సినిమా బ్లాక్ బస్టర్. ఓకే, బాయ్.